పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మాన్ని స్థాపించటానికి భగవంతుడు అన్ని యుగాలలోనూ భూమి మీద అవతార పురుషునిగా జన్మిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముని అవతారాలు లెక్కలేనన్ని. వాటిని ఎవ్వరూ లెక్కింపలేరు. ముఖ్యమైన దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలను ముఖ్యంగా మనం ప్రస్తావించుకుంటాం. అవతారాలకు అంతమన్నది లేదు సుమా. స్వాగతం మహాముని. రాజా, నువ్వు పుత్రకామేష్టి యాగం చెయ్యి. దాని వలన పుత్రులను పడేయగలవు. అటులనే దానికి కావలసిన ఏర్పాట్లు సిద్ధం చేయించండి. మహారాజా, మీ యాగ ఫలితం ఇదిగో. ఈ ప్రసాదాన్ని నీ ముగ్గురు రాణులకు పంచు. నీ కోరిక త్వరలో నెరవేరుతుంది. ధన్యుణ్ణి స్వామి. నీకు శుభమగుగాక. మహారాణి, మీరు ముగ్గురు దీనిని సమానంగా పంచుకోండి. అలాగే ప్రభు. దశరథ మహారాజుకి 4 పుత్రులు జన్మించారు. అవును, అందరూ చక్కని స్ఫురద్రూపులు. యాగం చేయటం వలన అవతారమూర్తులే పిల్లలుగా పుట్టారని అనుకుంటున్నారు. అందుకేగా సంబరాలు చేసుకుంటున్నాం. ఇటురా వచ్చి నాగలికి అడ్డం తగిలిందేమిటో చూడు. చిత్తం ప్రభు. ఎంత అందంగా ఉందో ఈ పాప. నేనే ఈ పాపను పెంచుకుంటాను. సీత అని పిలుచుకుంటాను. చక్కని ఆలోచన మహారాజా. చూశారా మహారాజా, మీ పుత్రిక ఎంత మహిమగలదో. శివధనుస్సునే ఒంటి చేత్తో జరిపింది. చూశాను మహామంత్రి. నాకు ఇప్పుడే ఒక ఆలోచన తోచింది. ఇన్నాళ్ళు మా పుత్రికి వరనిర్ణయం చేయడం ఎలానా అని అనుకునేవాణ్ణి. ఏమిటి ప్రభు ఆ ఆలోచన? జానకి స్వయంవరంలో ఈ శివధనుస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి మా ముద్దుల పట్టినిచ్చి వివాహం జరిపిస్తాం. ఎలా ఉంటుంది? బహు బాగుంది ప్రభు. జయము జయము మహారాజులకు రాజర్షి విశ్వామిత్రుల వారు దయచేస్తున్నారు. స్వాగతం మహాముని. తమరి రాకతో మా రాజ్యం
పావనమైంది. దయచేసి ఆసీనులు కండు. రాజా, నీకు శుభం కలుగుతుంది. లోక కళ్యాణం కోసం నేను ఒక యాగాన్ని తలపెట్టాను. రాక్షసులు నా యజ్ఞానికి విఘ్నాలు కల్పిస్తున్నారు. నాకు మీ సాయం కావాలి. సైన్యముతో వచ్చి మీ యాగరక్షణ చేయమంటారా? తమ సేవ చేయడం మాకు మహాద్భాగ్యం. మీరు రానవసరం లేదు. రాముణ్ణి నాతో పంపండి. రాజర్షి, నా రాముడు ముక్కుపచ్చలారని పసివాడు. రాక్షసులను ఎదుర్కోలేడు. క్షమించండి. రాముడు కారణ సంభూతుడు. అతనితోనే ఈ కార్యం నెరవేరుతుంది. నీ కుమారునికి నేను రక్ష. నీవు అతనిని మాతో పంపించు. మహారాజా, విశ్వామిత్రుని మాటలు అక్షరాల సత్యం. సందేహింపక శ్రీరాముని రాజర్షితో పంపించండి. మహర్షులారా, మీ మాట జవదాటలేను. అటులనే కానిండు. రాకుమారులు రాముని తోడ్కొని రండు. చిత్తం ప్రభు. బాలకులారా, మంత్రపూర్వకమైన బాణము అస్త్రం. ఇది ప్రయోగించాలంటే తత్సంబంధమైన మంత్రాన్ని జపిస్తూ ఆ దైవాన్ని స్మరిస్తూ నిష్ఠగా ఈ బాణాన్ని ప్రయోగించాలి. అలాగే మునీంద్ర. రామలక్ష్మణులారా, మీ ఏకాగ్రత అమోఘం. మీరు మంత్రాలు నేర్చిన పద్ధతి మాకు ముచ్చటగొలిపి. మీరు ఏకసంధాగ్రాహులు. బాణం పట్టుకునే విధానం, ఏకాగ్రత కలిగిన దృష్టి, బాణం సంధించే విధానం అన్నీ సమగ్రంగా అనల్ప సమయంలో మీరు నేర్చారు. మీరు నా నమ్మకం వమ్ము చేయలేదు. మీకు శుభం కలుగుగాక. రేపే యాగ ప్రారంభం. ఈ రాక్షసి మూకను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించి మా యజ్ఞాన్ని రక్షించండి. విజయోస్తు. ధన్యుల మునీంద్ర. రామా, ఈ శిల అహల్య అనే మునిపత్నిది. శాపవశాన శిలగా మారింది. రామ, ఏది నీ కాలితో ఆ రాయిని ఒక్కసారి తాకి చూడు. రామ, మీ ఇద్దరి వల్ల యాగం నిర్విఘ్నంగా జరిగింది. అహల్య శాప విమోచనము జరిగినది. మీతో కావలసిన మరో కార్యం ఉన్నది. మనము ఇప్పుడు జనకుని రాజ్యమైన మిథిలానగరంలో ఉన్నాం. చిత్తం మహాముని. రాకుమారులకు, అతిథులకు, సభ్యులకు, సభాసదులకు ఆహ్వానం. నా ముద్దుల పట్టి సీతా స్వయంవరంలో ఆ శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. విల్లెక్కుపెట్టిన వాడే వీరుడు. అతడే క్షత్రియుడు. నా అల్లుడు మహావీరుడుగా, సర్వజన సంరక్షకునిగా ఉండాలని నా ఆశయం. అందుకే ఈ ధనుర్విద్యా పరీక్ష. రాకుమారులను ప్రయత్నించమని కోరుతున్నాను.
దశరథ మహారాజ కుమారుడు మునిపుంగవులు విశ్వామిత్రుని శిష్యులు అయిన శ్రీరామచంద్రునికి నా కుమార్తెను అర్ధాంగిగా సమర్పిస్తున్నాను. మహారాజా, తమరి ఆలోచన బహుయోగ్యముగా ఉన్నది. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకము చేయటం, మీరు విశ్రాంతి తీసుకోవడం. వెంటనే శ్రీరామ పట్టాభిషేకం గురించి ప్రజలకు తెలియచేద్దాం ప్రభు. ప్రజలు సంతోషిస్తారు. ఉమ్, ఇక ఆలస్యమెందులకు? అలాగే కానియండి. మహారాణి, ఈ మాట విన్నావా? మహారాజు గారు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం ప్రకటిస్తారట. మంచిదే కదే. మన రాముడు రాక్షసులను చంపి యాగం కాచినవాడు. అందరితో ఆప్యాయంగా ఉంటాడు. రాముడికి నేనంటే చాలా గౌరవం, తెలుసా? ఇదేమి సంబరం? రాజమాతగా నిన్ను చూడాలనుకున్నా, కాని ఇప్పుడు కౌసల్యను చూడాల్సి వస్తుంది. ఇంతకీ ఏమంటావే? మహారాజు నీకు వరాలిచ్చాడుగా, అవిప్పుడు కోరుకో. భరతుడికి పట్టాభిషేకం, రాముడికి వనవాసం కోరుకో. భరతునికి పట్టాభిషేకం సరే, రామునికి వనవాసం ఎందుకే? ప్రజలందరి మనసుల్లో రాముడే కాబోయే రాజని ముద్ర పడిపోయింది. రాముడు అయోధ్యలో ఉన్నంతకాలం భరతుడు రాజ్యం చెయ్యలేడు. తప్పదంటావా? అవకాశం ఒక్కసారే తలుపు తడుతుంది. ఆలస్యం చేస్తే ఆవిరైపోతుంది. నీ ఇష్టం. నీ కోరిక ప్రకారం భరతుణ్ణే రాజును చేద్దాం. కాని కైకేయీ రాణి, మరోసారి ఆలోచించు. నా రాముడు పసికోన అడవుల్లో ఉండాలా? నారచీరలు కట్టాలా? కందమూలాలు తినాలా? అబ్బా, నేను భరించలేకున్నాను. వరాలు కోరుకో కోరుకో అన్నారు. తీరా కోరుకున్న తర్వాత అబ్బా అయ్యో అంటూ మాట్లాడుతున్నారు. అలాంటి వారు మరి కోరుకో అనడం ఎందుకు? మాట తప్పని వంశమని అదో గర్వం మళ్ళీ. రామ 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 రామ. రామ 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 రామ. అమ్మా, నువ్వు తల్లివా రాక్షసివా? భరత, నా మాట విను. నువ్వు నాన్నగారిని చంపేశావు. నాకు పూజ్యుడైన నా అన్న రాముణ్ణి అడవులకు పంపావు. చరిత్రలో నీకంటే హీనురాలు ఎవ్వరూ ఉండరు. నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. నేను అడవులకు వెళ్ళి అన్న శ్రీరామచంద్రుణ్ణి తీసుకువచ్చి రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాను. తప్పుకో. అన్నా రామ, అన్నా శ్రీరామ, శ్రీరామ. అన్నా, నువ్వు లేని అయోధ్యలో నేను ఉండలేను. నీతో కలిసి నేను కూడా వనవాసం చేస్తాను. భరత, నాన్నగారి ఆజ్ఞ పాటించడం మన విధి. ఆ మాట కోసమే కదా నేను వనవాసం చేస్తున్నది. నీవు అలాగే రాజ్యపాలన చెయ్యాలి. వెళ్ళు. ప్రజలు రాజు లేక, పాలన లేక శాసనోల్లంఘన చేసే ప్రమాదం ఉంది. నీ రాజ్యం నీవు ఏలుకో. అన్నా, నాకు వరమయ్యి. ఆ రాజ్యం నీది. నీవు వచ్చేదాకా నీ బదులుగా నేను పరిపాలిస్తాను. అది నీ తరపున. నీ పాదుకలను సింహాసనంపై ఉంచి నీ రాజ్యం నేను పాలిస్తాను. ఈ వరమైనా ప్రసాదించన్నా. అలాగే భరత, నీ ఇష్టమే మా ఇష్టం. జయోస్తు. వెళ్ళిరా.
సామె, నీ గురించి శానా విన్నాం. నీ కాలి స్పర్శతో రాయి స్త్రీగా మారిపోయిందంట. నీ పాదమయముతో నా పడవ స్త్రీగా మారిపోతే నాకు గుర్తుండదు సామె. నీ కాళ్ళు నన్ను కడగని సామె. ఆ తర్వాతే నిన్ను పడవను ఎక్కనిస్తాను. ఆ? సుందరా, సుందరా, నీ అందం నా మదిని దోచింది. నన్ను నీ దానిగా చేసుకో. నాకు వివాహమైంది. పరస్త్రీ వ్యామోహం నాకు లేదు. నీకు నాకు సరిపడదు. వెళ్ళిపో. అయినా వదలను, నిన్నొదలను. ఇప్పుడే నిన్ను నా వాణ్ణిగా చేసుకుంటాను. ఏమిటి శూర్పణఖ? ఏం జరిగింది? రక్తం ధారలుగా కారుతోంది. పంచవటిలో గుణసుగుణవంతురాలైన సీతనే సాధ్వి ఉంది. ఆమెను నీకు జతగా చేద్దామని వెళితే ఆమె భర్త నన్నిలా కురీపిగా చేశాడు. నా సోదరికి ఇంత అవమానమా? ఎవడు వాడు? రాముడట, అయోధ్య రాజట, గొప్ప పరాక్రమవంతుడట. ఎవరైతేనేం, ఈ లంకేశ్వరుని చెల్లెలిని అవమానించిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. మారీచా, మారీచా! చిత్తం ప్రభు. మారీచా, వెంటనే సేనను సిద్ధం చేయి. మనం వెళ్ళి ఆ రాముని శిక్షించాలి. ఒక విన్నపం మహారాజా. ముందు నేను వెళ్ళి వాని అనుపానాలు గ్రహించి తమకు విన్నవిస్తాను. మంచి ఆలోచన. నువ్వొక పని చేయి. బంగారు లేడి రూపంలో వెళ్ళి ఆ సీతను ఆకర్షించు. అప్పుడా రాముడు నీ వెంట పడతాడు. అతన్ని దూరంగా తీసుకుపో. నేను రాముడు లేని సమయాన సీతను అపహరించి తెస్తాను. వెళ్ళు. అలాగైతే ఆ తర్వాత లక్ష్మణుని కూడా నా దగ్గరికి మాయోపాయంతో రప్పించుకుంటాను. సీత ఒంటరిగా ఉంటుంది. మీ పని సులువైపోతుంది. అలాగే కాని స్వామి, అటు చూడండి. బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో. దాన్ని పట్టి తేండి, మన ఆశ్రమంలో పెంచుకుందాం. తప్పకుండా దేవి. అలానే కాని అన్నా, అదేదో మాయలేడిలాగా ఉంది. మనం ఎప్పుడైనా అలా బంగారు వర్ణాలతో ఉన్న లేడీని చూశామా? మీరు వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. నేను వెళ్ళి దాని సంగతి చూస్తా. లక్ష్మణ, మీ వదిన అడిగిన మొదటి కోరిక అది తీర్చడం నా బాధ్యత. ఒకవేళ అది మాయైతే దాన్ని ఛేదిస్తా. కాకుంటే పట్టి తెచ్చి సీతకు కానుకగా ఇస్తా. అంతవరకు ఆశ్రమ బాధ్యత నీదే. ఆజ్ఞ. లక్ష్మణ! సీత! లక్ష్మా, ఆ ఆర్తనాదాలు విన్నావా? మీ అన్నగారికి ఏదో ఆపదొచ్చినట్టుంది. నీవు వెంటనే వెళ్ళి ఆదుకో. జగదేక వీరునికి ఆపద? అదంతా మాయతల్లి. లక్ష్మణ! సీత!
అదిగో మళ్ళీ మీ అన్నగారి ఆర్తనాదం. వెంటనే నువ్వు వెళ్ళు. ఇది నా ఆజ్ఞ. అమ్మా, నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లక్ష్మణ రేఖ దాటవద్దు. అలాగేలే, నువ్వు త్వరగా వెళ్ళు. భవతి భవతి స్వీకరించండి స్వామి. నువ్వే ముందుకు వచ్చి మాకు భిక్ష ప్రసాదించు. క్షమించండి స్వామి, నేను రాలేను. మమ్మల్నే శంకిస్తావా? మహర్షులకు ఇచ్చే గౌరవం ఇదేనా? రక్షించండి! 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 ఒరి జటాయువా, హ! నా ముందు నీ ప్రతాపమెంత? ఆ? సీత 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 ఎవరు మీరు? అడవిలో మీకేం పని? ఆయన సూర్యవంశజులైన శ్రీరామచంద్రుడు, మా అగ్రజులు. మా వదిన గారిని ఎవరో అపహరించారు. ఆమెను అన్వేషిస్తూ ఇలా వచ్చాం. తమరెవరు? సూర్యవరప్రసాది అయిన సుగ్రీవుడు మాకు రాజు. నేను ఆయన సచివుణ్ణి. మీ రాక మాకెంతో ఆనందం కలిగించింది. దయచేసి మా రాజ్యాన్ని పావనం చేయండి. ఆకాశ మార్గంలో వెళుతూ ఆర్తనాదాలు చేస్తూ ఒక స్త్రీ మమ్ములను చూసి ఏవో సైగలు చేస్తూ ఈ నగల మూటను మాపైకి విసిరింది.